అద్దాల మేడల ఏసీ ఎర్రల చాయ్ బిస్కెట్లు సప్పరించుకుంటా పరాకతిగా కూసోని టీవీ చూసుకుంటా బుద్ధి పుట్టినప్పుడు ఫైళ్లు మర్రేసే ఆఫీసర్ ఉంటే ఎట్లుంటది? గట్లనే ఎవరన్నా కాగితం పట్టుకొని పోతే గంటల కమాన మీటింగ్ చేపించి అది తీసుకుంటే ఆడికే మా భాగ్యం. అదే పబ్లిక్ కాడికి వచ్చి వాళ్ళ తిప్పలేందో తెలుసుకుంటే ఎట్లుంటది? ఎవ్వలైనా కోరుకునేది గిసొంటి ఆఫీసర్నే కదా. మరి లగచర్ల గట్లెందుకు చేసిండ్రో అని అందరు అనుకుంటున్న యాళ్ళ కొత్త కొత్త ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ మీద అటాక్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేసిరు పోలీసులు. 28 మంది మీద కేసులు అయినాయి. వీడియోలు చూసి ఇంకా కొందరు నింకులాడుతున్నారు. కొడంగల్, బోన్రాజ్పేట, దుద్యాల మండలాలలో ఇంటర్నెట్ ఆపేసిండ్రు. హైదరాబాద్ కెళ్లి రాజకీయ పార్టీల లీడర్లను రాణిస్తలేరు, పరిస్థితి మంచిగా లేదని. చెల్ భూములు ఇవ్వమంటే రైతులను అరెస్ట్ చేస్తారా? ఇదేం తరికని బీఆర్ఎస్ పెద్దలు అంత గరం అవుతుండ్రు. వాళ్ళ ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలోనే కలెక్టర్ను కొట్టే పరిస్థితి వచ్చింది. ప్రజలు తిరగబడి ఎప్పుడైనా జరిగిందండి తెలంగాణ ఏర్పడిన తర్వాత? కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నాకు గుర్తులేదు. వాజిబే 10 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు కంపెనీల కోసము ప్రజాభిప్రాయ సేకరణ మీటింగులు పెడితే భూములు ఇస్తామంటే ఇస్తామన్నారు, లేకుంటే లేదు. కానీ ఇట్లా ఎన్నడే కలెక్టర్ మీదకి మలరవడలేదు, ఆఫీసర్లను కొట్టలేదు. అయితే పోలీస్ ఎంక్వైరీలకు ఈ ముచ్చట బయటపడ్డది. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. అగనట పక్కా స్కెచ్ చేసి అటాక్ చేసిరట కొందరు. నిన్నేమైందంటే ఫార్మా కంపెనీకి భూముల గురించి లాగచల్ర ఊరవతల మైదానంలో మీటింగ్ పెట్టిండ్రు. కలెక్టర్ ఆఫీసర్లు అంతొచ్చినా పబ్లిక్ అయితే రాలే. ఇంతలోకి అన్నొచ్చి ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు కదా. మీరంతా కూడా పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ దగ్గర రావాల్సిందే కదా. ఊళ్ళకు వచ్చి మాట్లాడుండ్రి, ఊళ్ళకు రండి రండి అని ఇంతగానం పిలుస్తుండే వరకు సరే అన్నాడు కలెక్టర్ సారు. ఓకే, ఎక్కడ పోదాం ఒకసారి చూడండి, పోయి చూసి ఒకసారి చూడండి అక్కడ పెట్టుకోవచ్చా లేదా, అక్కడ పోదాం, నాకేం ప్రాబ్లం లేదు. ఊళ్ళకు వచ్చి కార్ దిగుడే ఆల్చాం కలెక్టర్ సార్ను రౌండ్ అప్ చేసిండ్రు. ఆగుర్రి ఆగుర్రి అని బతిమిలాడినా ఒకరిద్దరు చెయ్యి వేయనే వేసిండ్రు. వెనకపోతుంటే ఎంట పడ్డారు, కారు ఎక్కిపోతున్నా ఇడ్సలే రాళ్లతోటి కొట్టుడే కొట్టుడు. ఒక ఆఫీసర్ను అడ్డగోలే కొడితే ఎమ్మటి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకి వేసుకొచ్చిండ్రు. పోలీసులను కూడా అరుచుకున్నారు. ఊళ్ళకు రా రా అని పిలుచుకుపోయిన మనోడు పత్తకలేడు. పేరు సురేష్, బీఆర్ఎస్ కార్యకర్త. కొడంగల్ పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి. కేటీఆర్ సార్ ను కూడా కలుస్తాడు. బేగమోని సురేష్, అతను మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్. ఒక నటుడు కూడా అంత పెద్దగా యాక్టింగ్ చేయలేడు. ఆ విధంగా యాక్టింగ్ చేస్తూ కలెక్టర్ని తప్పుదో పట్టించామన్నది. దాడికి ముందు మనోడు 42 సార్లు నరేందర్ రెడ్డి గారితో మాట్లాడితే నడిమిట్ల నరేందర్ రెడ్డి గారు 6 మాటల కేటీఆర్ సార్ కు ఫోన్ చేసిండట. అసలు ప్రతిపక్ష నాయకుడు బయటికి రాడు, ఈయననేమో ఐఏఎస్ కొట్టమంటుండు. కలెక్టర్ గారిని అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎవరు గతం 10 రోజుల నుంచి చేస్తా ఉన్న ఈ ప్లానింగ్లు ఎవరు ఉన్నారు అన్నిటి బయటకు వస్తాయి కదా. ఓడిపోయిన ఎక్స్ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అక్కడి నుంచి డైరెక్షన్ తీసుకొని కొంతమందిని తాగించుకొని నరేందర్ రెడ్డి గారు 100 సార్లు కాల్ చేసి 100 కాదయ్యా 1000 సార్లు కాల్ చేస్తాం, బరాబర్ చేస్తాం. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వాళ్ళని అడుక్కుంటున్నారు. ఇలా సురేష్ మీద రేప్ కేసే కాకుండా బొచ్చడున్నాయట. ఇంత మంచి కార్యకర్త దొరకడని మండల్ యూత్ ప్రెసిడెంట్ చేసిరట ఈనడమనే. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. ఇక నిన్న మనోన్ని ముంగట పెట్టి కథంతా నడిపించారని ప్రచారం నడుస్తుంది. దీని వెనక కుట్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలి. ధర్నాలు చేయండి, మాక్సిమం ఏదో 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఎవరో ఉన్నారు దీని కింద, రాజకీయ కుట్ర కూడా ఉంది. కలెక్టర్ రమ్మన్నారు, గ్రామ సభలకు వచ్చారు. గ్రామ సభలు పెట్టకపోతే పెట్టాలని తిడతాం మేమే. గ్రామ సభలకు పెడితే అధికారులు కొంతమంది పెడితే గ్రామ సభలు ఎట్లా జరుగుతాయి? దాని వెనక మాత్రం దెర్ ఈజ్ ఏ సీరియస్ కాన్స్పిరసీ. ఎవరు రెచ్చగొట్టారనే పాయింట్ కాదు, అక్కడ ప్రజలు అయితే వ్యతిరేకిస్తున్నారు. కారోళ్ళు తప్ప కడమ పార్టీల లీడర్లు అంతా ఖండిస్తున్నారు కలెక్టర్ గారి మీద మలరబడ్డందుకు. నేను దాడి చేయించింది ఎక్కడిది, అని దాడి జరగలేదని కలెక్టర్ చెప్తుంటే దాడి చేయించింది ఎక్కడిది, ఇంకా ఆరోపణ ఎక్కడిది? కేసులు ఎవరెవరి మీద పెట్టినో అందరిని వెంటనే రిలీజ్ చేయాలి. కేసు పూరాగా ఎంక్వైరీ చేస్తే ఇంకేం బయటకు వస్తాయో గానీ మాట్లాడటానికి వచ్చిన కలెక్టర్ మీదకి మలరబడు అయితే ఎవ్వరు మెస్తలేరు.